డిప్యూటీ సీఎం కానీ లోకేష్ గారు కానీ ఒక కూటమి ప్రభుత్వం అంటేనే జనాల్లో ఒక సదాభిప్రాయం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే అక్కడ పని జరుగుతుందని జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు. మాకు మర్చిపోవడంలోనూ మేడం ఆయన ఫోటో అంతా శనివారం పూట దండం పెట్టుకుంది. మీ పేరు? నా పేరు వెంకట సుబ్బారావు. మరి ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుందండి? ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా ఉందండి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్య వెళ్ళిందంటే తప్పకుండా నెరవేరుతుందని ప్రజల్లో విశ్వాసం పెరిగింది. కూటమి ప్రభుత్వంపై ఒక సదాభిప్రాయం అయితే జనాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో ఉన్న పాలన పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలన 100% బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇదెందుకు పెంచుకుంటున్నారు? ఇంత అభిమానం ఏంటి? ఏం లేదండి, అభిమానం అంటూ కాదు, ప్రజలకి సేవ చేయాలని దృక్పథంతో ఉన్నారు కాబట్టే ఆ అభిమానం ప్రజల నుంచి వచ్చేసింది. అంటే ప్రత్యేకంగా వ్యక్తిని అభిమానించడం కాదు, ఆయనకు ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వాసం అదే ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే పేర్లేని తెలుసా? అట్లా ఏం లేదు. ఇప్పుడు గతంలో 5 డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఏమన్నా ఉపయోగం ఉందా? అసలు వాళ్ళ ఉనికి ఎక్కడన్నా కనిపించింది స్పష్టంగా? ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ లోకేష్ గారు కానీ ఒక కూటమి ప్రభుత్వం అంటేనే జనాల్లో ఒక సదాభిప్రాయం వచ్చింది. జనాలకు మెలు చేయాలనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళాలనేటువంటి మంచి అభిప్రాయం జనాల్లో కలిసింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కూటమి ప్రభుత్వం. అదే కమింగ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే బేసిక్గా మనకి డెవలప్మెంట్ పరంగా వెనకబడి ఉంది బాగా ఏపీ. పిల్లలకు ఉద్యోగాలు కూడా లేవు బేసిక్గా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటారా? పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటారా? ఇక్కడి నుంచైనా వేరే రాష్ట్రానికి వెళ్ళకుండా తల్లిదండ్రుల ముందే పిల్లలు ఉద్యోగాలు చేసుకున్నట్టుగా ఈ గవర్నమెంట్ చేస్తా ఉంది. మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు అమరావతి పనులు అతి తొందరలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అలాగే అభివృద్ధి అనేది ఇంకా చాలా స్పష్టంగా జనాల్లో కనిపిస్తుంది. రేపు రాబోయే 6-7 నెలలు లేదా సంవత్సరం లోపే మీకు స్పష్టంగా ఈ రోడ్లు విస్తరణ కానీ, అలాగే ఐటీ కంపెనీలు కానీ, అలాగే ఫ్లైఓవర్స్ కానీ గతానికి ఇప్పటికీ భిన్నంగా స్పష్టంగా ఆ అభివృద్ధి అనేది ఒక సంవత్సరం లోపే మనం జనాలకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ విశ్వాసం పూర్తిగా ఉంది. అది కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని పనిచేస్తుందని మేము విశ్వసిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడాలు ఏంటంటే ఏం చెప్తారు? అది అరాచక పాలన, ఇది సుభిక్షమైన పాలన, అంతే. ఒకటే పాయింట్, పెద్దగా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన బడ్జెట్ సమావేశాలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బడ్జెట్ సమావేశాలకి డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా? ఇది బడ్జెట్ అనేది ప్రజల బడ్జెట్ అండి, అది పెత్తందారుల బడ్జెట్, అంతే తేడా. అది కేవలం వ్యవస్థలని ఒక నిర్వీర్యం చేసేటువంటి విధానం. అటువంటి వ్యవస్థ అంతా కూడా రాజరిక వ్యవస్థ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఇప్పుడు ఉంది, అంతే తేడా. ఆ రాజరిక వ్యవస్థానికి మనం చూసాం గతంలో రాజుల పాలనకి ఎక్కడో పైనుంచి రాజు హుక్కును జారీ చేస్తే అదే మొత్తం స్థాయి మొత్తం పాటించేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ప్రజల చేతి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ప్రతిదీ ప్రజల చేతుల్లో నుంచే పరిపాలన సాగుతుంది, స్పష్టంగా అర్థమైపోతుంది. రౌడీజం చేస్తుంది, రెడ్ బుక్ పరిపాలన చేస్తుందని లొకేషన్ పాయింట్అవుట్ చేస్తున్నారు కొంతమంది. ఇది నిజమే అంటారు ఈ మాట? ఎక్కడుంది రౌడీజం? అట్లాంటి అసలు ఆ పాయింటే, ఆ వాదనే ఏమి లేదు. ఎక్కడా కూడా అటువంటి ఆనవాళ్ళకు కనిపించిన దాఖలు ఎక్కడా లేదు రాష్ట్రంలో. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? స్పష్టంగా కూటమి ప్రభుత్వం 100% బెటర్ అనిపిస్తుంది. పేరేంటి? నా పేరు రాజారామయ్య, మాది ప్రకాశం జిల్లా త్రిపురాంత. ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజలకి పరిపాలన ఎలా అనిపిస్తుంది? దగ్గరలో ఉన్నదా లేదా? ఇప్పుడిప్పుడే దగ్గరికి చేరువవుతుంది. ఓకే, గత 5 సంవత్సరాలు చూశారు కదండి పెద్దవాళ్ళు మీరు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎలా అనిపించింది అండి? గత ప్రభుత్వంలో పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు చెప్తే అభివృద్ధికి ఎక్కడ ప్రాధాన్యత లేదు. కాబట్టి అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది రాష్ట్రం మొత్తం కూడా. మరి ముఖ్యంగా పల్లెటూళ్ళలో మట్టి తట్ట కూడా అయిన పరిస్థితి. మరి ఆయన ఇదే విధంగా ఇంకేమైనా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి పరంగా ఈ ప్రభుత్వం ఏమైనా తీసుకెళ్తుంటారా? ఆ ప్రభుత్వంలాగా వీళ్ళు కూడా అభివృద్ధి పరంగా డౌన్ చేస్తారంట. సరే, అడుగులు వేస్తున్నామని చెబుతున్నారు, మనం వేచి చూడాల్సిందే. అంతే అంటారు. అంటే బేసిక్గా చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు ఏమీ కొత్త కాదు, సీఎంగా ఉండడం. గతంలో చూసాం. గతంలో చూసినప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపించింది? ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి కాని వాళ్ళు చంద్రబాబు, దాన్ని మనం ఎవరం కూడా కాదనడానికి ఆస్కారం లేదు. ఇతర రాష్ట్రాలతో సహా చెప్తా ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అభివృద్ధిని మనం తీసుకెళ్లడంలో ఆయన సఫలమవుతాడా లేదని చూడాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుందండి? బేసిక్గా ఉందండి. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రజల్లో ఒక విశ్వాసం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే
అక్కడ పని జరుగుతుందని జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు. ఈ జనవాణి కార్యక్రమాన్ని ఇంకా సజావుగా ఇంకా ఆయనకి దగ్గర ఈ విధంగా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరేమో ఆయన దగ్గరికి వస్తే ఎటువంటి సమస్యలైనా సాల్వ్ అవుతాయి అని చెప్పేసి అని అంటున్నారు. ఆయన పరిపాలన చాలా బాగుంది అని అంటున్నారు. మరి ఎందుకని అపోజిషన్లో మెయిన్ లీడరే అంటున్నారు కదా, ఆ మంచి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని? సరే, ప్రతిపక్షాలు మాట్లాడడం అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి మనం దాన్ని. కానీ ప్రజల్లో మనం ఉన్నామా లేదని ప్రజలు చెప్పాలి. గత 5 సంవత్సరాల్లో డిప్యూటీ సీఎం పేరైనా తెలుసా మీకు? తెలియదండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పేరు పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? ఆయన పరిపాలనా దక్షుడే. ఇంకా ఆయన పరిపాలన మీద కొంచెం అవగాహన తీసుకొని ఆయన కార్యకర్తలను ఆయన పార్టీని కానీ ఆయన కార్యకర్తలు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ అభివృద్ధి చేయడంలో ఒక సమీక్షలు నిర్వహించి ఆయన పార్టీని కూడా అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందిస్తారంటారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు? తప్పనిసరిగా. ఏదైనా మాట చెప్తే మాట మీద నిలబడే మనిషి అంటారా? గ్యారంటీగా. ఏమో మాటలు చెప్పి చేతల్లో చూపించరేమో కదా? లేదు, ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కూడా విశ్వసించారు. దానికోసమే జనవాణి కార్యక్రమానికి కూడా ప్రజలు వెలువెత్తుతున్నారు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ఇంకా సఫలమయ్యారు. మనకి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన కృతనిచ్చిన ఉన్నాడు. ఆయన గతంలో ఆయన కూడా చాలా మాట్లాడినారు, అసలు ఆయన ఎందుకు పనికిరాడు అని చెప్పి. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తున్నారు కదా స్వయంగా. విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళ విజ్ఞతకు వదిలేడు. ఇప్పుడు వాళ్ళ ఐటీ మినిస్టర్ ఏ విధంగా పనిచేశాడు, ఇప్పుడున్నటువంటి ఐటీ మినిస్టర్కు వాళ్ళ మనసాక్షిని అడిగితే వాళ్ళకే మనసాక్షి సమాధానం చెప్పారు. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ గవర్నమెంట్ ద్వారా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? బాగానే ఉంది. పరిపాలన విషయంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్కి తేడా ఏంటి? ఆయన అన్ని సంక్షేమ పథకాల మీద ఆధారపడ్డాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఈయన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా జోడు చేస్తూ ఆయన నడిపిస్తాం. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం మంచి. మీ పేరేంటి? నా పేరు అప్పన్. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం జిల్లా పోసపట్ర మండలం నుంచి వచ్చాను. దీనికి ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ హౌస్ రావడానికి ఎందుకు కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? రూలింగ్ ఎలా అనిపిస్తుంది? పరిపాలన రూలింగ్ అయితే మా మచ్చికోరలోనైతే పవర్ స్టార్ పాలకి ఎప్పుడు మాకు దేవుడు లాంటి దేవుడు అంత అభిమానం ఏంటి? ఆయన అంతే స్టాలెంట్ పెట్టండి ఆ మంచితనం కోసం. అందరికీ కావాల్సిన రోడ్లు, పల్లెటూరులో కావాల్సిన తీరు ఇవన్నీ చేస్తున్నారా? బాగానే అవుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది మీ ఏరియాలో? ఎవరైనా వచ్చారు అసలు? ఒకప్పుడు వచ్చిన అంతా వేస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు వచ్చింది కొద్దిగా బాగానే ఉంది. డిప్యూటీ సీఎం లాంటి పొజిషన్లో ఉండి ఆయన ఒక లొకేషన్కి వచ్చి తిరుగుతున్నారు. గతంలో ఎమ్మెల్యే కానీ నెక్స్ట్ సీఎం కూడా చేస్తాను. ఎవరు? మా మచ్చికారు. ఎందుకు పవన్ కళ్యాణ్ సీఎం చేసాడంత అభిమానం ఎందుకు పెంచుకుంటున్నారు? మనిషి ఏదైనా ఉన్న సూట్గా మాట్లాడతారు. మీరేమో దేవుడు అంటున్నారు, కొంతమంది ఆపోజిట్ పార్టీ వాళ్ళు రౌడీజం అంటున్నారు. మా దగ్గర అయితే అన్నయ్య మా దగ్గర అట్లా లేవు. మా మచ్చికోరలను అయితే ఆయన గురించి ఎవరైనా తప్పుగా ఆలోచించాడు అనుకో అడిగి ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి తప్పు మాడితే అక్కడ వేసేస్తారంటే ఆడ ఎవడవనే మరి ఇంకా అది ఎందుకు అంత మాట పడినవారు ఎందుకు పవన్ కళ్యాణ్ మీద? నుంచి మాకు ఒక రక్తంలో పుట్టిన మనిషిలా ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి కూడా వచ్చారు, చాలా మంది మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం కూడా తిడుతున్నారు కదా, ఎందుకు ఇలా మరి ఇలా తిడుతున్నారు? పైకి వెళ్ళిపోయారు. ఒక వెళ్ళిపోయింది కదా రోజా పైకి మాటలు ఏంటి అర్థమపడుతున్నా కూడా మాట్లాడితే ప్రజలు ఎర్రోళ్ళు కాదు కదా. సో మొత్తం ఆయన కోసం చనిపోయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మర్చిపోవాలి అంతే. అవునా? ఇప్పుడు విజయనగరం జిల్లా పోసపట్ర మండలం అంతే. ఇక్కడ భోగాపురం వెళ్ళిన దాకా మరి ఓజాకి వెళ్ళిన దాకా ఇంకా అంతలోనే ఏమి ఉండదు మార్పు. మరి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అలా ఉంటుంది. పక్కాగంతా పవన్ కళ్యాణ్ పర్సన్. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఆదుకునే మనిషేనా? ఏమైనా ఫోన్ చేస్తే కొద్దిగా వెళ్తుందో తెలియదు. ఫోన్ ఆయన తెలిసిందంటే ఫోన్ కంటే ముందంటారు. అలాంటి మనిషి. అంత నమ్మకం ఉంది ఆయన మీద? ఆయన నమ్మకం ఉంది. ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. ఒకప్పుడు మన ఏరియాలో కానీ మన సరౌండింగ్లో కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఒక డిప్యూటీ సీఎం కానీ మన ఏరియాలోకి ఎవరైనా వచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా రూల్స్ కూడా చాలా బాగానే వెళ్తున్నాం. ఒక అమ్మాయి కూడా ఒక రోడ్లు అంటే వెళ్ళి సరే బాగానే ఉంటుంది. ఎందుకంటే అంతా దీనిగా ఉంటుంది అనమాట మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో. మీలాంటి వాళ్ళకి గుర్తించి ఏం కావాలన్నా ఆదుకునే మైండ్ సెట్ ఉండిద్ది అంటారు. ఇంకా పనులు అవుతున్నాయి కదా, ఇంకా చేస్తారని మాకు కోరిక ఉంది. అది అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చారు కదా అన్న, ఏంటి అసలు మీ సమస్య అనేది? సమస్య చాలా పెద్దది మేడం. ఎన్ని హాస్పిటల్ తిరిగాము అసలు ఎక్కడా తగ్గలేదు. మళ్ళీ కోరుకుంటున్నాను. అమ్మ నాన్న ఇల్లు అమ్మేశారు.
ఇంకా ఇల్లు మళ్ళీ నేను ఎప్పుడైనా బాగుపడితే మళ్ళీ కష్టపడుకుంటాను, ఇల్లు కట్టుకుంటాడు అని. ఏంటి మీ సమస్య ఏంటి అసలు? పెరాన్స్ వస్తుంది, ఏకం మెడ ఏకం చెయ్యలి కాలు ఏకం మొత్తం వెనక్కి వెళ్ళిపోయి ఏడ్చి కష్టపడతానని బాగు చేశారు. ఇల్లు అమ్మేసి నేను కష్టపడి నేను ఇంకా అలా ఏం చేసినా కష్టపడలేను. నా 2 పిల్లలు కూడా నేను పెంచుకొని నా దగ్గర పెట్టేసి ఎక్కడికో దెంగేసింది. అది ఎక్కడ ఉన్నదో తెలియదు, 3కి వెళ్ళిపోని తెలియదు. మరి అలాగే అంటారు కానీ ఇంకెలాగ అంటారు చెప్పు? దెట్టి చేసుకుని 3 నుగ్గేసి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయింది అక్క. 2 పిల్లలు చిన్నపిల్లలు నుగ్గేసి వెళ్ళిపోయింది. రాత్రి మా పాప ఫోన్ చేస్తే నాన్న ఎప్పుడు వస్తున్నాను నాన్న ఏడుతానని నేను కష్టపడిన ఉన్నా. కుర్రోళ్ళు అందరూ ఎత్తుపాటు చేసి 3,000 రూపాయలు దాకా ఇచ్చి పంపించారు ఇక్కడికి. అలాగే జరుగుతుంది. మాకు మర్చిపోవడంలోనూ మేడం ఆయన ఫోటో అంతా శనివారం పూట దండం పెట్టుకుంటాం. ఎందుకు ఆయన దేవుడితో సమానంగా పోలుస్తున్నారు? అంతే. మరి అపోజిషన్ పార్టీలో మెయిన్ లీడరే అంటున్నారు మంచి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఎవరో నేను పోలే అనేసుకుంటే అయిపోద్ది అక్క. అది ఏంటంటే మామూలుగా కస్టమర్లు అనుకుంటే అవుతుంది కానీ ఎవరో 4 స్టెప్లు వేసేసి ఏజీలు మన అనేసిన వాళ్ళు అయిపోతుంది. మరి ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో వచ్చారు కదా, పెరాలసిస్ వచ్చి మీరు ఈ స్థితిలో ఇక్కడి వరకు వచ్చారు కదా, మరి మీలాంటి వాళ్ళని గుర్తించి మీకంటూ ఏదైనా న్యాయం చేస్తారని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఉండబట్టే వచ్చాం మేడం. అంత దారుణంగా మా ప్రెసిడెంట్లో మా ఎమ్మెల్యేలు అని చెప్తే నమ్మకమైన పూర్తిగా మనిషికి ఎక్కడికి వెళ్ళి నీకు అవ్వదు. మేమైతే ఎంతవరకు చూడగలము? ఒక 50,000 60,000 ఇస్తాము, ఒక నేదంతో 10,000 ఇస్తాము, 20,000 ఇస్తాము. నీకు అయిపోద్దా? అవ్వదు. ఏం చెప్తారు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి? పవర్ స్టార్ కాడికి వెళ్తే ఆయన మీకు జీవితకాలం ఒక ఆనందమైనది మీకు పుట్టిస్తారు. వెళ్ళు అని అన్నారు.